హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే బ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్గా ఉగాది ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఊరికి అనేది వెళ్ళామన్నమాట. అక్కడ మా పొలంకి కంచి వేయించాలనుకున్నాము. అందుకని ఒక 1 వీక్ ముందే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు అనమాట. ఉగాది పండుగకి ముందు రోజే ఫెన్సింగ్ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, అవి నెక్స్ట్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాత పొలానికి అసలు రాలేదు. అందుకని ఇలా ఫెస్టివల్ రోజు వచ్చి ఇక్కడ ఇలా పుట్టకి టెంకాయ కొట్టేయడం అనమాట. దీని తర్వాత ఏరువాకు కూడా చేసాము. ఉగాది పండుగ అంటే స్పెషల్ పొలంలో ఏరువాకు చేస్తారు. ఏరువాకు అంటే ఉగాది పండుగ తర్వాత వర్షాలు పడతాయి కదా, దానికంటే ముందే ఇలా పొలంలో టిల్లర్ అనేది కొడతారు. మేము వచ్చేసి ఆల్రెడీ పొలాన్ని దున్నించాం కదా, ఇప్పుడు జస్ట్ కొడవలితో కానీ సెడ్డటితో కానీ కొద్దిగా తొగినట్లు అంటారనమాట. ఆల్రెడీ చెప్పాను కదా పొలానికి కొత్తగా కంచె వేయించామని. ఇక్కడ వచ్చేసి రాళ్ళు వచ్చేసి 7 ఫీట్ తీసుకున్నాము. దాంతో 2 ఫీట్స్ అనేవి లోపలికి ఉంచేసి 5 ఫీట్స్ అనేవి పైకి కంచె వేయడానికి ఉంచేసాం అనమాట. ఇది వచ్చేసి 12 ఎకరాస్ ల్యాండ్ అనమాట. మేము ఇది కొనేసి దగ్గర దగ్గర 4 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. పంట వేయడం కూడా చాలా ఒకసారి వేసాం ఈ 4 ఇయర్స్లో. ఎందుకంటే దీంట్లో ఇంకా చేయవలసిన వర్క్స్ ఉన్నాయి, అందుకని ఒకసారి వేసాము. ఇంత ల్యాండ్ ఒకేసారి తీసుకొని ఒకేసారి ల్యాండ్లో వర్క్స్ అని చేయాలంటే చేయలేము. అందుకని ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వస్తున్నాము అనమాట. ముందు సంవత్సరం బోర్లు వేసాము, ఈ సంవత్సరం వచ్చేసి ఇలా ఫెన్సింగ్ వేసాము. బోర్లు వేసాం కానీ ఇంకా బోర్లు బిగించలేదు, అది కూడా పెండింగ్ ఉంది. నెక్స్ట్ బోర్లు బిగించాలి. అలాగే ఫెన్సింగ్ కూడా కొద్దిగా వర్క్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలన్నమాట. చాలామంది అనుకోవచ్చు పొలం వర్క్స్ అన్నీ చాలా ఈజీగా తొందరగా మనుషుల్ని పెట్టి చేయించుకోవచ్చు అని. మనం చేయకపోయినా మనుషుల్ని పెట్టి చేయించుకోవాలన్నా చాలా టైం పడుతుంది. ఎందుకంటే టయానికి వర్కర్స్ రారు, పలకరు. వాళ్ళను మనం పిలుచుకోవాలంటే కనీసం అమౌంట్ అన్నా ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళనే అయి ఉండాలి. ఎంత తెలిసిన వాళ్ళైనా ఒక్కోసారి వాళ్ళు మనం పిలిచినా కూడా రారు. కొన్ని విలేజెస్లో ఏరువాక అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఒకవేళ ఎద్దులు అలా ఉంటే కనుక వాటన్నిటిని కడిగి బాగా శుభ్రంగా తర్వాత పొలానికి తీసుకువచ్చి వాటితో దున్నిస్తారనమాట. మేము వచ్చేసి ఇక్కడ జస్ట్ ఫార్మాలిటీ కోసం చేస్తున్నాము. ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి అనేది బయలుదేరాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.